హాయ్, హలో, నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి కంపల్సరీ అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి ఎవరైనా రీచ్ అయితే. మరి మరి రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ అయితే మొదలవుతుంది. వన్ డే సిరీస్ ఆడి మనం చాలా రోజులు అవుతుంది. వరల్డ్ కప్‌లో లాస్ట్ మ్యాచ్ ఆడినాం. వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకలో వన్ డే సిరీస్ ఆడినాం, ఓడిపోయినాం. ఆస్ట్రేలియాలో మనము ఆస్ట్రేలియాతోని ఫైనల్‌లో ఓడిపోయినాం. తర్వాత శ్రీలంకతోని ఆడిన ఆ సిరీస్ కూడా ఓడిపోయినాం. మనం ఒక టీ20 మ్యాచెసే గెలుస్తున్నాం ఖాళీ. టీ20 సిరీస్‌లో గెలిచినాం. వరల్డ్ కప్ ఛాంపియన్స్ గెలిచినాం. తర్వాత ఛాంపియన్స్ లాగా టీ20స్ గెలుస్తున్నాం. వన్ డేలు టెస్ట్ మ్యాచ్‌లు మనం మర్చిపోతున్నాం. వన్ డేస్ మన ఇండియా అంటే వన్ డే మ్యాచ్‌లు, టెస్ట్ మ్యాచ్‌లు అంటే ఒకప్పుడు మనం ఎట్లా చూసేవాళ్ళం, వెయిట్ చేసి స్కూల్స్ డుమ్మా కొట్టి ఇదంతా చూసి అంత పిచ్చి ఉండే వన్ డేలు కానీ మ్యాచెస్. ఆ వన్ డేలు మన కూడా అంతా పోగొడుతుంది. టీ20 కమర్షియల్ అయిపోయి డబ్బులకి వన్ డేస్ తగ్గించారు అనవసరంగా. వన్ డేలు తగ్గించడం వల్ల ఈ పెద్ద మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడలేకపోతున్నారు. ఎందుకు టీ20 మూడ్లో ఉంటారు అంతా. డబ్బులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ డబ్బులు కూడా కారణమే. టెస్ట్ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ 3 డేస్ ఏ టీం అయినా 3 డేస్ మించి ఆడట్లేదు. 3-4 డేస్ మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఈ మధ్య. 5 డేస్ కంప్లీట్ అవ్వటనే లేదు. మరి వన్ డేస్ చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడైతే ఇంగ్లాండ్, తర్వాత నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ మన 2013లో గెలిచారు ధోని క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్లో. మళ్ళీ తర్వాత ఇంగ్లాండ్లోనే 17లో ఓడిపోయారు పాకిస్తాన్తో ఫైనల్లో. మనకి ఫకర్ జమాన్ సెంచరీ కొట్టిన, బుమ్రా నో బాల్ డక్అవుట్ పైన బుమ్రా నో బాల్ వేస్తే ఆ మ్యాచ్ అయితే టర్నింగ్ అయింది. ఆ మ్యాచ్ మన ఫైనల్లో ఓడిపోయినాం విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్లో. మరి రోహిత్ శర్మ మన అసలు వన్ డే వరల్డ్ కప్ ఓడిపోయినాం. ఐసీసీ ట్రోఫీస్ చాలా ఇంపార్టెంట్ ఒక క్యాప్టెన్కి, ఇండియా టీం కంటే కూడా. మరి రేపు జరగబోయేది ఐసీసీ చాలా ఇంపార్టెంట్. దాని ముందుకు ఇది ఒక 3 వన్డేలు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మళ్ళీ 3 టెస్ట్‌లోకి రావాలి కదా. టీ20 ఇదిలో ఉన్నారు. మళ్ళీ దీంట్లో టీమ్స్ అయితే సేమ్ చేంజెస్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ క్యాప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్. తర్వాత శుభమ్ గిల్ వైస్ కెప్టెన్, తను కూడా కన్సిస్టెన్సీగా ఆడట్లేదు. వైస్ కెప్టెన్ ఉన్నాడు వన్ డేస్ కాబట్టి మరి కంబ్యాక్ చేస్తాడు. మరి ది సేమ్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కొత్తగా యాడ్ అవుతుండు. మెయిన్ వరుణ్ చక్రవర్తి యాడ్ అవుతుంది. టీంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. మన ఇంగ్లాండ్లో 15 వికెట్ తీసిన 5 మ్యాచెస్లో. రిస్టీ స్పిన్నర్ చాలా మ్యాచ్లు గెలిచినాం. తన వల్ల సౌత్ ఆఫ్రికాలో కూడా గెలిచినాం, పోయి వచ్చినాం. 42 రన్స్, ఇప్పుడు 42 రన్స్ గెలిచినాం ఇంగ్లాండ్ పైన. మరి ఓడిపోయిన మ్యాచ్ కూడా 5 వికెట్ తీసినాం మొన్న. మరి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్, జడేజా ప్లేస్ ఎవరికి ఇస్తారో మరి రేపు పిచ్ని బట్టి. మరి సౌరాష్ట్ర అది ఇక్కడ నాగపూర్ విదర్భ గ్రౌండ్లో మరి బ్యాటింగ్ ఎక్కువ ఉంటుంది. బౌలింగ్ అయితే స్పిన్ డిపార్ట్మెంట్ని ఎక్కువ ఆడిపిస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్ స్పిన్కి ఎక్కువ ఆడరు. స్పిన్కి ఎక్కువ హ్యారీ బ్రూక్ అయితే స్పిన్కి అసలు ఆడలేకపోతుంది. మరి ఫాస్ట్ బౌలర్స్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి. బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ స్ట్రాంగ్గా. మనది ఎప్పుడైనా వాళ్ళు ఫేవరెట్ టీం ఎప్పుడైనా ప్రతి దాంట్లో. మరి ఇండియాలో ఆడుతుంది ఇంగ్లాండ్ వన్ డే సిరీస్లో. మరి ఇంగ్లాండ్ టీంలో చేంజెస్ ఏమున్నాయి అంటే, ఇంగ్లాండ్ సేమ్ టీం బట్లర్ ఉంటాడు, ఫిలిప్ సాల్ట్ వీళ్ళందరూ ఆడతారు. ఆర్చర్, మార్క్వుడ్. కానీ ఒక జో రూట్ యాడ్ అవుతుంది దీంట్లో. జో రూట్ వన్ డేలో యాడ్ అవుతుంది. జో రూట్ మాత్రం మంచి ప్లేయర్ వన్ డే టెస్ట్ క్రికెట్లో. మరి రేపు వన్ డే మ్యాచెస్ మనకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ శ్రీలంకతో ఓడిపోయినాం. ఇంకా వన్ డే మ్యాచెస్ గెలిచి కూడా చాలా రోజులు అవుతుంది ఆడి గెలిచి. మరి ఇదైతే రివ్యూ. రేపు మ్యాచ్ అయితే 1:30కి స్టార్ట్ అవుతుంది. మరి మ్యాచ్ అంతా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైన అందరి ఫోకస్. మరి ఎట్లా ఆడతారు రేపు మ్యాచ్ తర్వాత రివ్యూ మళ్ళీ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని మంచి అనాలిసిస్ ఉంటాయి, క్రికెట్ అనాలిసిస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.